టీమిండియా న్యూజిలాండ్ జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్ ఈరోజు జరగబోతోంది. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఈ మ్యాచ్ జరగబోతోంది. బార్సాపుర గ్రౌండ్ మనందరికీ తెలిసే ఉంటుంది. ఓల్డ్ గ్రౌండ్ ఇది. బ్యాటింగ్ పిచ్, పరుగుల ప్రవాహం ఖచ్చితంగా ప్రవహిస్తుంది. దానికి తోడు టీమిండియా ఫుల్ ఫామ్లో ఉంది కాబట్టి ఈజీగా 220-250 రన్స్ చేయగలదు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, అందులో డౌటే లేదు. ఇక న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో ఎంతవరకు పోటీనిస్తుంది, మరీ ముఖ్యంగా సిరీస్ డిసైడర్ కాబట్టి ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్లకు ఆ టీం పోరాడాల్సిన అవసరం ఉంటుంది, పోరాడటానికి అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాచ్ టీమిండియాకు కాకపోయినా న్యూజిలాండ్కు సిరీస్ డిసైడర్. టీమిండియాలో ఎటువంటి లోపాలు లేవు, టీం మొత్తం సూపర్ ఫామ్లో ఉంది. అటు న్యూజిలాండ్ చిన్న చిన్న స్కోర్లు చేస్తున్నా దాన్ని భారీ స్కోర్లో కన్వర్ట్ చేయడంలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు ఫెయిల్ అవుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా సెకండ్ టీ20లో చూసాం, 208 పరుగులు చేసిన ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. ఇక బౌలింగ్లో అయితే న్యూజిలాండ్ బౌలింగ్ మరీ బలహీనపడింది. 2 టీ20లో కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. గాయాలు కూడా ఆ టీంను వేధిస్తున్నాయి. ఇక టీంల విషయానికి వస్తే టీమిండియాకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా అసలు శిశులైన పరీక్ష మాత్రం సంజు శాంసన్కి అని చెప్పొచ్చు. 2 టీ20లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో రాణిస్తేనే నెక్స్ట్ మ్యాచ్కు అవకాశాలు ఉంటాయి, లేదంటే బెంచ్కైనా కూర్చోబెట్టే అవకాశాలు ఉంటాయి. అందరికీ తెలిసిందే, కొంతమంది బ్యాట్స్మెన్ ఫెయిల్ అయితే ఎక్కువగా అవకాశాలు ఇవ్వరు. సో శాంసన్ ఈ మ్యాచ్లో రాణించాలని ఆశిద్దాం, రాణించాలని కోరుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్లు కూడా ఆడాలని ఆశిస్తున్నాం కాబట్టి. ఇక మిగతా బ్యాట్స్మెన్లు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సెకండ్ టీ20లో అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ ఇబ్బంది ఏం లేదు. తను ఖచ్చితంగా ఏ మ్యాచ్లోనైనా ఏ క్షణంలోనైనా ఫామ్లోకి రాగలడు. ఇక మిగతా బ్యాట్స్మెన్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్లో ఉన్నారు. శివం దూబే కూడా ఇన్నాళ్ళు విమర్శలు ఎదుర్కొన్న ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఇక రింకు సింగ్ ద ఫినిషర్ ఎలాగో ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ బాగానే వేశాడు కాబట్టి అక్షర్ పటేల్ గాయం నుంచి ఫిట్ అయినప్పటికీ తనను ఆడిస్తారా, కుల్దీప్ యాదవ్ను కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. ఇక బుమ్రాను తీసుకుంటారా, లేదంటే ఈ మ్యాచ్కు కూడా రెస్ట్ ఇచ్చి హర్షిత్ రాణానే కంటిన్యూ చేస్తారా అని చూడాలి. హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ తనను కంటిన్యూ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే అతి త్వరలో ప్రపంచ కప్ ఉంది కాబట్టి. ఇక వరుణ్ చక్రవర్తి స్పిన్ బౌలింగ్ కంటిన్యూ చేయడానికి ఎటువంటి అనుమానము లేదు. అటు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు లాస్ట్ టీ20లో ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు, కానీ వాటిని భారీ స్కోర్లుగా మాత్రం కన్వర్ట్ చేయలేకపోయారు. బ్యాట్స్మెన్లు అయితే ఓ మాదిరి ఫామ్లో ఉన్నారు అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రచిన్ రవీంద్ర 47 పరుగులు చేసి ఫామ్లోకి వస్తే డారీ మిచెల్ భారీ ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉంటుంది. మిగతా బ్యాట్స్మెన్లు కూడా రాణిస్తేనే టీమిండియాకు న్యూజిలాండ్ పోటీ ఇవ్వగలదు. ఇక బౌలింగ్లో మాత్రం ఆ జట్టుకు చాలా సమస్యలే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న మ్యాచ్లో జాక్ ఫోక్స్ ఏకంగా 3 ఓవర్లకే 60 పరుగులకు పైగా ఇచ్చుకున్నాడు. ఇక కైల్ జెమియన్ గాయం కారణంగా దూరం అయితే సెకండ్ టీ20కి ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. స్పిన్నర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపిస్తారు టీమిండియాపై అనే దానిపైనే న్యూజిలాండ్ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఏదేమైనా ఈ మ్యాచ్ న్యూజిలాండ్కు ఎంత సిరీస్ డిసైడర్ మ్యాచ్ సంజు శాంసన్కు కూడా అంతే కీలకం అని చెప్పొచ్చు.